స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రామయ్య, భీమయ్య అనే అన్నతమ్ములు ఉండేవారు. ఇద్దరూ కూలి పనులు చేసి కష్టపడి సంపాదించేవారు. అన్న జాగ్రత్తగా ఉండేవాడు. కానీ తమ్ముడు ఎప్పుడూ డబ్బులు మిగిలిన విలాసవంతంగా ఖర్చు పెట్టేవాడు. ఒకరోజు ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. తమ్ముడు, రోజు మొత్తం కష్టపడితే తప్ప మనకి డబ్బులు రావు. వాటిని మొత్తం ఖర్చు చేయడం మంచిది కాదు. కొంచెమైనా పొదుపు చెయ్యాలి. పొదుపా? ఎందుకన్నా? మనం తిన్నాక మిగిలింది పెట్టి విలాసవంతంగా ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెడతాం చెప్పు? మంచిగా కనిపిస్తేనే ఈ రోజుల్లో గౌరవం వస్తుంది. గౌరవమా? గౌరవం అనేది వేసుకునే బట్టలతో రాదు. మనం చేసే పనిలో నిజాయితీ బట్టి వస్తుంది. ఎప్పుడైనా వర్షాలు పడి పని దొరకకపోతే ఇప్పుడు దాచుకున్నవే మనల్ని కాపాడుతాయి. తర్వాత నీ ఇష్టం ఇంకా. అన్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి. కానీ నన్ను నీలాగా ఉండమనకు. నువ్వు చూస్తూనే ఉండు. నేను ఏదో ఒక రోజు ఈ ఊరిలోనే ధనవంతుడవుతా. ఆ మాట చెప్పడం సులువు, కానీ సాధించడం చాలా కష్టం. చిన్నగా చేసే పొదుపుతోనే మనకి భవిష్యత్తు బాగా ఉంటుంది. సరేలే అన్నా, నేను వెళ్ళి వస్తాను. ఇలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు నిజంగానే వానల వల్ల పని దొరకదు. అక్కడ రామయ్య పొదుపు చేసిన డబ్బులతో సరుకులు తెచ్చుకుంటూ జీవిస్తాడు. కానీ ఇక్కడ భీమయ్యకు ఏ పని దొరకదు. ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడ భీమయ్యకు వానకు మట్టి కరిగి ఒక కుండ కనిపిస్తుంది. అది ఏంటా అని తీసి చూస్తే దాని నిండా డబ్బులు, నాణ్యాలు ఉంటాయి. అది చూసి భీమయ్య, అన్న మాటల ప్రకారం పొదుపు చేస్తే ఇంత సంపాదించడం సాధ్యమా? ఇప్పుడు దీంతో నేను తెలివిగా పేరు తెచ్చుకోవాలి. ఇలా అనుకుని ఆ డబ్బులతో సర్పంచ్ దగ్గరికి బయలుదేరాలి అనుకుంటాడు. అక్కడికి వెళ్ళి, ఏంటి భీమయ్య, ఇలా వచ్చావు? సర్పంచ్ గారు, మీరు మన ఊరి మంచి కోసం చాలా చేస్తున్నారు. కాబట్టి నా వంతుగా నేను కూడా మీకు కొంత డబ్బు ఇచ్చి నా వంతు సాయం చెయ్యాలి అని అనుకుంటున్నాను. కానీ భీమయ్య, నువ్వు చూస్తే రోజువారీ కూలీవి. నీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది? నేను చెప్పాను కదా సర్పంచ్ గారు, నేను ఏదో ఒక రోజు ధనవంతుడినే చూపిస్తాను అని. నన్ను నేను నిరూపించుకునే రోజు చాలా త్వరలోనే ఉంది. ముందు మీరు ఇవి ఉంచుకోండి. ఇలా చెప్పి ఆ డబ్బులు ఇచ్చి వెళ్తూ ఇలా అనుకుంటాడు. ఉన్న డబ్బులు ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ నాణ్యాలను మార్చి నాకు కావలసినట్టుగా జీవిస్తాను. ఇది మొత్తం తెలుసుకున్న రామయ్య భీమయ్యతో ఇలా అంటాడు. నువ్వు మన ఊరి కోసం సర్పంచ్ గారికి డబ్బులు ఇచ్చావు అని విన్నాను. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నీ దగ్గర ఏ డబ్బులు లేవు అని నాకు తెలుసు. మరి హఠాత్తుగా నీకు ఇంత డబ్బులు ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయో నీకు ముందు ముందు తెలుస్తుందిలే అన్నా. నేను నీకు ఆ రోజే చెప్పాను కదా, త్వరలోనే నేను ఈ ఊర్లోనే ధనవంతుడయ్యి అందరి దగ్గర గౌరవం పొందుతాను అని. ఇప్పుడు చూడు, నేను ఇచ్చిన ఆ డబ్బుల వల్ల ఊరంతా నా గురించి ఎలా చెప్పుకుంటున్నారు. నాకు మాత్రం నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు అని అనిపిస్తుంది. తప్పు ఏ రోజుకైనా బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇలా రామయ్య హెచ్చరించినప్పటికీ భీమయ్య నిజం చెప్పడు. ఇలా కొన్ని రోజులు చాలా విలాసవంతంగా గడుపుతాడు. ఒకరోజు, భీమయ్య, నిన్ను అరెస్ట్ చెయ్యాలి అని వచ్చాము. ఏమయ్యిందయ్యా? ఎందుకు మా తమ్ముణ్ణి తీసుకుని వెళ్ళాలి అంటున్నారు? వాడు ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడా? భీమయ్యకి ఒక కుండ నిండా బంగారు నాణ్యాలు, డబ్బు ఒక చెట్టు కింద దొరికాయి. వాటిని చట్ట ప్రకారం తీసుకుని వచ్చి మాకు అప్పగించాలి. అది మానేసి వాటిని తనకిష్టం వచ్చినట్టు ఖర్చు చెయ్యాలి అని చూశాడు. కొంత ఖర్చు చేశాడు కూడా. ఏమంటున్నారు? నాకు అలాంటిది ఏమీ దొరకలేదు. నేను కష్టపడి సంపాదించింది మాత్రమే నేను ఖర్చు చేశాను. నువ్వు అబద్ధం చెప్పాలి అని చూడకు భీమయ్య. మేము అన్నీ తెలుసుకునే తర్వాత మాత్రమే నీ దగ్గరికి వచ్చాము. నువ్వు మార్చాలి అని ప్రయత్నం చేసిన నాణాలే నిన్ను పట్టించాయి. అవి పక్క ఊరు జమీందారి గారివి. నువ్వు వెళ్ళి కూర్చున్న చెట్టు ఉన్న స్థలం కూడా మొత్తం వాళ్ళదే. తమ్ముడు, నేను నీకు చెప్తూనే ఉన్నాను, మనం ఏదైనా తప్పు చేస్తే అది ఏదో ఒక రోజు బయటపడుతుంది అని. నువ్వే వినలేదు. మనం కష్టపడి సంపాదించిన దానితో వచ్చే
ఆ గౌరవమే వేరు. ఇలా దొరికిన డబ్బుతో వచ్చేవి ఏది శాశ్వతం కాదు, ఎప్పటికైనా బయటపడతాయి. భీమయ్య చేసిన తప్పుకు పోలీసులు భీమయ్యను తీసుకుని వెళ్లారు. కష్టపడి కొంచెం కొంచెం పొదుపు చేసి ఎదిగిన రామయ్య మంచి జీవితాన్ని అందుకున్నాడు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో.